నా యూనివర్సిటీలో ఫారినర్స్ కూడా ఉంటారు, ఇతర దేశాల నుండి చదువుకుంటున్న వారు కూడా ఉంటారు. అక్క టెక్నికల్ మాట్లాడితే మిమ్మల్ని కూడా ఫారినర్స్ అనాలి. అందరికీ జాబ్ వచ్చేది, నాకు జాబ్ లేదు. మీరు మొదటి నుంచే ఫుల్ టైం కదా. మళ్ళీ నేను మా డిపార్ట్మెంట్లో ఫస్ట్ ర్యాంకర్కి జాబ్ రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బాబా భలేగుంటది. అది తరతరాలు వచ్చే ఆనవాయితే కదా. లాస్ట్ బెంచర్లో ఫస్ట్ సెటిల్ అయ్యేది. అరియర్స్ పెట్టుకున్న వాళ్ళకి జాబ్ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఇగో నేను అరిసి చెప్పలేను కానీ ఈ అరియర్స్ అంటే ఏందో తెలియదు నాకు. మరి నాకు నాలెడ్జ్ తక్కువ ఉందా, నీకు అతీత నాలెడ్జ్ ఉందా తెలియదు. చాలా బాధ వచ్చేది. జాబ్ చెయ్యాలన్నది నా ఉద్దేశం కాదు. మరి ఏంది కొంపదీసి ఆఫీస్లో కూడా దూరి బాప్టిజం పంచోట్లు పెడదామనా? నా దేవుడు బిడ్డనని నేను నిరూపించాలి ఈ కాలేజ్లో అని అనుకునేదాన్ని. నువ్వు కొత్తగా నిరూపించేది ఏందాక ఫస్ట్ డేనే నేను గుర్తుపట్టుకుంటారు, అరే దేవుని బిడ్డ అని. మీరు నమ్మరండి, నేను ఫస్ట్ నుంచే నమ్ముడు బంద్ చేసిన. ఈ కొత్తగా కోయి నమ్మేది ఏంది? నేను ఫస్ట్ ఫ్రెషర్ని. అందరూ ఫస్ట్ ఫ్రెషర్లే అక్క. రిటైర్మెంట్ అయినాక నోట్ల సెంటర్ ఫ్రెష్ చేసుకొని రారు కాలేజ్కి. ప్రారంభమే నాకు 9 లక్షల రూపాయలతో జీతం ఉన్న ఉద్యోగం వచ్చింది. ఓకే, ఫైనల్లీ జాబ్ వచ్చింది అనుకుందాం. 9 లక్షలా? ఇది నవగ్రహాలు కూడా అష్టగ్రహాలు నష్టపోతాయి. జాబ్ వచ్చింది. జాబ్ వస్తే వచ్చింది, మధ్యలో రావు గోపాలరావు ఎందుకు వచ్చిండు? జాబ్ ని రిజైన్ చేసి సంపూర్ణ సేవలో ఉన్నాను. సంపూర్ణ సేవ కాదక్క, అది సంపూర్ణ నస. ఆ బాప్తిజం ఏదో నాకు శివుడు గొంతున విషం పెట్టుకున్నట్టు నేను ఏడన్నా పెట్టుకుంటది.